ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే రోజున ఒక విషాదమైన అంశం బాగా వైరల్ అవుతుంది. కర్ణాటక మాజీ డీజీపీ, చాలా ఎస్టీమ్డ్ ఆఫీసర్, ఆయన భార్య ఆయన్ని పొడిచి చంపింది. చాలా దారుణంగా పొడిచిందంట. ఆయన కళ్ళలో కారం కొట్టి, కిచెన్లో వాడే కారం కొట్టి ఆయన విపరీతంగా పొడిచి చంపింది. మొత్తానికి ఏ డిస్ప్యూట్ తెలుసా? భార్యాభర్తల మధ్య ఆస్తి వివాదం అంట. ఆయన చంపేసి ఇంకొక మాజీ డీజీపీకి మెసేజ్ పెట్టిందంట, ఐ హ్యావ్ కిల్ ఎ మాన్స్టర్ అని చెప్పి. ఎంత దారుణమైన, ఎంత బాధాకరమైన పరిస్థితి ఉన్నా సరే మనిషిని చంపేంత దూరం వెళ్తుందా? ఇంతకుముందు ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే కంప్లైంట్ ఇవ్వడానికి. కానీ పోలీసులు కంప్లైంట్ యాక్సెప్ట్ చేయపోయేసరికి ఆవిడ పోలీస్ స్టేషన్ ముందే నిరసన కూడా చేసిందంట. భార్యాభర్తల మధ్య ఇంత దారుణమైన అంశమా? అయితే అంత స్థాయిలో ఉండి మనం అనుకుంటాం కదా, ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటే పర్సనల్ లైఫ్ కూడా అంతే బాగుంటుందని. చాలామంది సివిల్ సర్వెంట్స్ కానీ, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నాడు కానీ పర్సనల్ లైఫ్లో సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే, పర్సనల్ రిలేషన్స్లో ఇలా ఉంటే కనుక వాళ్ళు ఎంత హ్యాపెనింగ్ లైఫ్ అయినా, ఎంత ఎస్టీమ్డ్ లైఫ్ అయినా చివరికి ఇలాంటి బ్యాడ్ ఎండింగ్ చూడాల్సి వస్తుంది అనమాట. మనం చూసే కలర్ఫుల్ లైఫ్ కానీ, పొజిషన్ లైఫ్ కానీ, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళ జీవితాల్లో ఉండే చెత్త చాలా ఉంటుంది. అది బయటికి రాదు, కొన్నే బయటకు వస్తాయి.